UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా గెలవలేని పవన్ కళ్యాణ్ ఈసారి జరిగిన ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాడు. ఆయన పార్టీ పోటీ చేసిన ప్రతి స్థానాల్లోనూ ఘన విజయం సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. 21 స్థానాలకు గాను 21 స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనమయ్యారు. కూటమి జట్టుగా పోటీ చేసి తిరుగులేని విజయం సాధించిన పవన్ చివరకు చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనకు కేటాయించిన శాఖలపై రివ్యూలు చేస్తూ అధికారులకు జన సైనికులకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. తన దృష్టికి వచ్చిన తీవ్రత ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ తన మార్క్ చూపిస్తున్నారు. అదలా ఉంటే విజయవాడను వరదలు ముంచెత్తాయి. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించడం లేదంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. నిరాశ్రయులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. ప్రజలు అంతలా ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శలకు సైతం వెళ్లడం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలు విన్న పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు బహిరంగ సవాల్ చేశారు. తాను లైవ్ లో లేకున్నా తన తరపున సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. తాను ఫీల్డ్ లోకి వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని, తన చుట్టూ భారీగా జనాలు చేరతారని అందుకే వెళ్లడం లేదని తెలిపారు. ఇది కాస్త సహాయక చర్యలను దెబ్బతీస్తుందని అన్నారు. అంతేకాదు ఇంకా క్లారిటీగా తను ఎందుకు ఫీల్డ్లో లేనని, తన వెంట ఎవరైనా వైసీపీ నేత వస్తే చూపిస్తానన్నారు. తన సొంత కాన్వాయ్లోనే ఆ నేతలను తీసుకెళ్లి పరిస్థితిని చూపిస్తానని చెప్పారు. తాను బయటకు వెళ్లే సమయంలో చెప్తానని, తనతో పాటు ఏ వైసీపీ కార్యకర్త అయినా రావచ్చని, బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో లైవ్ గా చూడొచ్చని హితవు పలికారు. తనను ప్రశ్నిస్తున్న నాయకులకు అప్పుడు అర్థమవుతుందని సూచించారు. అయితే పవన్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని, అంత ప్రభావం చూపే శక్తి లేదని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి విజయవాడ నగరం వరదలతో అల్లాడుతుంటే పవన్ కళ్యాణ్ వైసీపీల మధ్య ఈ మాట యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.